ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే ఇంకా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత బాగా పనిచేస్తుంటే ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారన్నారు. తీర్పు కాపీలు అందిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేటీఆర్ తెలిపారు. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు, ఇంకేముందన్న విచారణ చేయనికే. రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఎవరిని కొట్టాలా రాళ్లతో?